ఇవాళ మనం ఈ మంత్రగణలో ప్రచండ చండీ గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ ప్రచండ చండీ అమ్మవారు ఎవరు? ఈ తల్లి కాళీ, త్రిపుర, అలానే భువనేశ్వరి యొక్క సమాహార స్వరూపమే ఈ ప్రచండ చండీ అన్నది మీరు మర్చిపోవద్దు. ఏమ్మా, ఈ ముగ్గురు మనం కాళీ అమ్మవారి చదువుకున్నాం, త్రిపుర చదువుకున్నాం, భువనేశ్వరి చదువుకున్నాం కదా, తెలుసుకున్నాం. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపం ఎవరు అంటే ఇంద్రాణి అమ్మ. ఇంద్రాణి, ఆమె పేరు ఇంద్రాణి అమ్మ. ఆమె ప్రచండ చండీ అంటారు. అందుకని ఇంద్రాణి మాత శుభగా సుపత్ని అని వేదములో కూడా ఉన్నది. సో ఇప్పుడు ఈ భువనములో అంటే ఈ లోకంలో కాళీ అమ్మవారు ఎలా ఉంది, ఈ కాళీ ప్రచండ చండీ ఎలా ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. ఈ కాళీ అమ్మవారు అంటే ఏమిటి, ప్రచండ చండీ అంటే ఏమిటి అంటే ఏమి లేదమ్మా. ఈ యొక్క కాళీ అమ్మవారు మూలాధారం నుంచి ప్రయాణం కడుతున్నప్పుడు ఆమె ప్రచండ చండీ ఎక్కడ అవుతుంది అన్నదే చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు గంగ ఎక్కడ పుట్టింది, అవునా? అది ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో ఆ పట్టణాల పేర్లు చెప్తాం కదా మనం. కాశీలో గంగ ఉందని చెప్తున్నాం కదా, అట్లా అన్నమాట. అంతేగాని అక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారని కాదు. ఈ మూడిటి యొక్క సమాహార స్వరూపమే ఎవరు? ఇంద్రాణి అమ్మవారు. ఆ ఇంద్రాణి అమ్మవారిని ఏమంటారు? ప్రచండ చండీ అంటారు. ఆజ్ఞాచక్రం పైకి వెళుతున్నప్పుడు ఇంకా ఆమె ప్రచండ చండీ అవుతుంది అని. ఈ కాళీ, త్రిపుర, భువనేశ్వరి అన్న రూపాలు పోయి ఆ తల్లికి ఏమొస్తుంది? ప్రచండ చండీ అనే రూపం వస్తుంది అనమాట. అంటే అక్కడి నుంచి ఆమె ఆ పేరుతో పిలువబడుతుంది అని చెప్తున్నారు. మనకు కూడా అంతే కదా, బాల్యంలో యవ్వనం ఇట్లా అన్నమాట, వృద్ధాప్యం వరకు కూడా ఎలా ఉంటుందో దశలు, అలానే ఈ అమ్మవారు మూలాధారం దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు ఖాళీగా ఎలా బయలుదేరుతోందో మహాంకాళి ఎలా అవుతుంది, సరస్వతిగా బయలుదేరి మహాసరస్వతి అవుతుంది. అలానే ఇంకో రూపం రుద్రాణి, అట్లా అన్నమాట. ఈ మూడు ఎక్కడ కలుస్తున్నాయి? ఆజ్ఞాచక్రం దగ్గర కలిసినప్పుడు ఆ సమాహార స్వరూపం ఏదైతే ఉంటుందో దాని ఇంద్రాణి అంటారు. అక్కడ ముగ్గురు అమ్మవారు కూర్చున్నారని కాదు. అంటే ఏంటంటే ధ్యాతృ పోయి ధ్యేయం ఒకటే ఉంటుంది. ఆ ధ్యేయమే ఈ అమ్మవారు అని చెప్తున్నారు పిండితార్థం. అర్థమైందా? సో మన ప్రాణాన్ని ఆవేశించి ఉన్న కుండలిని స్వరూపమే కాళి. మన ప్రాణం ఉంది కదమ్మా, దాన్ని ఆవేశించి ఉన్న కుండలిని స్వరూపం ఎవరు అంటే ఈ కాళీ అని, ఈ అమ్మవారు. సో యోగుల యందు అత్యంత సుసూక్ష్మగా పైకి వెళ్తున్నప్పుడు ఆ కాళీనే ప్రచండ చండిక అంటారు. ఇప్పుడు యోగులు ఉంటారు, మీరుంటారు, గురువుల దగ్గర అన్ని నేర్చుకుంటారు. యోగంలో మీ జాగృతం అయినప్పుడు మీ సుసూక్ష్మ అంటే కుండలిని శక్తి అది పైకి వెళుతున్నప్పుడు ఈ కాళీ అనే అమ్మవారుతో ఈ నామంతో ఆమె బయలుదేరుతున్నప్పుడు ఆమె ఏమవుతుంది? సూక్ష్మము అంటే సూక్ష్మముగా పైకి వెళుతోంది. స్థూలము నుంచి సూక్ష్మంలోకి వెళ్ళిపోతున్నప్పుడు, సుసూక్ష్మగా పైకి వెళ్తున్నప్పుడు ఆ కాళీని ఏమన్నారు? ప్రచండ చండిక అని పిలుస్తారు. ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతుంది కదమ్మా. యోగుల యొక్క ధ్యేయం ఏమిటి? అవునా, జయం. జాతృ ధ్యేయం ఎక్కడుంది వాళ్ళది? లయం. ఆమె ఖాళీగా బయలుదేరి ప్రచండ చండిక అయి ఊర్ధ్వలోకాల్లో సూక్ష్మ రూపిణిగా ఆమె లోపలికి పైకి వెళ్ళిపోతుంది అని. అప్పుడు ఆమెని ప్రచండ చండిక అంటారు. అక్కడ కాళీ అంటే కాళీ అమ్మవారు వేరని కాదు నాయన, ఆ దశ మారిన తర్వాత ఈమె ప్రచండ చండిక అవుతుంది అని యోగుల విషయంలో. అర్థమైందా? సింపుల్. అంతేగాని ఇంతమంది దేవతలు ఉండరు. ఆ అమ్మవారే బయలుదేరేటప్పుడు ఒక పేరుతో, మధ్యలో హృదయంలో ఒక పేరుతో, ఆగ్నేయచక్రం పైన ప్రచండ చండికగా ఆమె వెళ్ళిపోతుంది. కింద ఈ యొక్క భువనాల్లో ఆమెకి అనేక పేర్లు అని చెప్తున్నారు. అది పిడితార్థం. ఇది పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయేదంతా జాగ్రత్తగా మీరు ఫాలో చేయండి. వేరుగా దేవతల్ని పెట్టుకొని నా యొక్క భాష్యం వింటే మీకు ఏది అర్థం కాదు. అర్థమైందమ్మా? ఈ సమాహార స్వరూపమే ప్రచండ చండిక అన్నది పెట్టుకోండి. అది యోగుల్లో చిన్న మస్తాగా ఉన్నేయ భూమికల్లో అవుతుంది. ఈ అమ్మవారు ఏమవుతుంది? ఉన్నేయ భూమికల్లో అంటే ఏంటంటే
ఆగ్నేయ చక్రం పైన ఉన్నవన్నీ కూడా ఉన్నేయ భూమికలు. మూడో కంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? గంగా, యమున, సరస్వతి 3 ఒకటవుతోంది కదమ్మా! అవి ఇక అక్కడి నుంచి అది పైకి వెళ్తున్నప్పుడు ఆమెను ఏమని పిలుస్తున్నారు? చండిక, అది చిన్నమస్త అని పిలుస్తున్నారు. చిన్నమస్త అంటే ఏంటో అసలైన రహస్యాలన్నీ గూడా ఈ ప్రచండ చండికలో ఉన్నాయి. ఇవి 2 క్లాసులు, 3 క్లాసుల్లో మీకు అర్థమయ్యే రీతిగా చెప్తారు. ఉన్నేయ భూమికల్లో ఈ అమ్మవారు ప్రచండ చండిక అని ఏమని పిలుస్తారు? చిన్నమస్త అని పిలుస్తారు. అసలు చిన్నమస్త అంటే ఏంటో గూడా చెప్తాను. అంటే ఏంటంటే ద్వైతము పోయి అద్వైతంలోకి వెళుతోంది గాబట్టి ఆమె ప్రచండ చండిక అని. ధ్యానాధ్యాతులు పోగొట్టుకొని ధ్యేయం వైపు పరిగెడుతోంది. ఆమె చిన్నమస్త. 2 కపాలాలు చేతిలో పట్టుకుంటుంది గదమ్మా! అది చెప్తున్నాడక్కడ. ఇప్పుడు అవన్నీ నేను రాబోయే క్లాస్‌లో చెప్తాను. మీరు జస్ట్ నన్ను ఫాలో చేయండి అంతే. ముందు ఏముందో అనేది ముందు చెప్తే మీకు అర్థం కాదు. ముందు నన్ను ఫాలో చేస్తే ఆహా! ఇది ఇలా. అందుకే అంటారు చూడండమ్మా, మనం శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః. నేను చెప్పేదన్నీ వింటూ, వింటూ ఎక్కడో మనసుని పారేసుకొని అదంతా మీరు ఊరంతా మనం ఆ మనసుని తిప్పుతున్నామనుకో, నేను చెప్పింది మీకు అర్థం కాదు. చాలా కష్టమైన దశమహా విద్యలివి. ఇది చాలా మందికి 100లో 90 మందికి అసలు ఈ యొక్క రహస్యం తెలియని వాళ్ళు. ఎందుకంటే చాలా మందికి అనుభూతులు కాలేదు. ఆమె పరతత్వాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పరతత్వాన్ని అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువున్నారు. డోంట్ ఫర్గెట్. ఏమ్మా? అనుభూతి అనేది ముఖ్యము అని చెప్తున్నారిక్కడ. సో, అది ఏమవుతుంది యోగుల విషయంలో చిన్నమస్తాగా ఉన్నేయ భూమికల్లో ఆ అమ్మవారు అలా అవుతోంది. చిన్నమస్త అవుతోంది. దీన్ని చిన్నమస్త అనటానికి కారణం 2 కపాలములను ఇది భేదిస్తుంది అంటాడు. 2 కపాలాన్ని భేదిస్తుంది అంటే ఏమిటి? హ్మ్. మరణకాలంలో కపాల మోక్షం అవుతుందే అది కాదు అంటున్నాడు. మీరనుకునే కపాల మోక్షం అంటే ఏంటంటే, మనం పోయిన తర్వాత కపాల మోక్షం అవుతామే అది కాదు అంటున్నాడు. అలా మనం సామాన్య అర్థంగా తీసుకోకూడదు అని. కపాల మోక్షము అంటే ఏంటంటేనమ్మా, ఒకటి మూలాధారం దగ్గర బ్రహ్మ పుచ్చము, సహస్రారం దగ్గర బ్రహ్మ కచ్చము ఉంటుంది. కిందది ద్వైతము, పైనది అద్వైతము. ఈ 2 కపాలాలని భేదించే తల్లి అని చెప్తున్నాడు. అది కపాలము అంటే. అంటే నీలో ఉన్న మాయని తొలగిస్తే ఏమ్మా ఆగ్నేయ చక్రం దగ్గరకొస్తే బ్రహ్మ నువ్వే బ్రహ్మవి అని అనిపించి మళ్ళీ సమాధి సహస్రార కమలం దగ్గర నీకు అద్వైత స్థితిలో పెడుతుంది. అంటే ఏమిటి? అరే! ఇది గూడా కాదు నేను. ఆ యొక్క భ్రమ గూడా తొలగించి మరంతే గదా! నువ్వు సమాధి స్థితి సహస్రార కమలం దగ్గరికి వెళ్ళినప్పుడు అద్వైతాలకి అతీతంగా గూడా తీసుకెళ్ళే తల్లి అని రాజరాజేశ్వరి, లలిత, పరాశూన్యం వరకు గూడా తీసుకెళ్ళే తల్లి. ఉట్టి అద్వైతము, ద్వైతం అనగా ఈ ద్వైత, అద్వైతాలు ఈ 2 గూడా 2 కపాలాలు. ఒకటి బ్రహ్మ పుచ్చమైతే, ఒకటి బ్రహ్మ కచ్చము. ఈ రెండిటిని భేదించే తల్లి అని. ఆమె తలుచుకుంటే నిన్ను సహస్రార కమలం నుంచి ఆ! రాజరాజేశ్వరి స్థితి దాకా గూడా తత్వాతీత, శమాత్మిక అమ్మవారికి నామాలున్నాయి గదమ్మా! అక్కడికి గూడా తీసుకెళ్ళే తల్లి ఈ ప్రచండ చండిక, చిన్నమస్త అని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? చిన్నమస్త అంటే ఏంటో? ఇంకా నేను చిన్నమస్త గురించి మహానుభావులు చెప్తున్నారు నాన్నగారు. దాన్ని మనం ఈ రీతిగా అర్థం చేసుకుంటే హ్మ్. నీకిక్కడ ఏం తెలుస్తోంది? పైకి ఉన్నీయ భూమికల్లో పైకి వెళుతున్నప్పుడు ఒకటే ఇదంతా సృష్టంతా గూడా ఒకే దారానికి అల్లుకున్న మల్లెపూలివి. ఈ లోకాలు భువనాలు. ఇదంతా మాయమ్మ. దారమును పట్టుకొని అది సుషుష్మ, సుషుమ్న దాన్ని పట్టుకొని పైకి వెళ్ళటం. ఏమ్మా? అలా పైకి వెళ్ళినప్పుడు ఉన్నేయ భూమికల్లో బ్రహ్మకచ్చము, ఇగో ఈ సహస్రారకములు, ద్వాదశాంతాలు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? అరే! ఒకటే కదా! సూర్యుడు ఒకటే గదా! అన్ని కిరణాలు ఎలా వస్తున్నాయంటే, ఒకే దాని నుంచి ఇంత సృష్టి వచ్చింది అని. అదే ద్వైత, అద్వైతానికి అతీతంగా గూడా తీసుకెళ్ళే తల్లి ఎవరైతే ఉన్నారో వారి పేరు చిన్నమస్త. ఏమ్మా? దీన్ని చిన్నమస్త అనడానికి కారణం 2 కపాలములను ఇది భేదిస్తుంది. మరణ కాలములో కపాల మోక్షం కాదు. జీవిత కాలములోనే బ్రహ్మకచ్చమనే కపాలము ఒకటైతే హ్మ్, బ్రహ్మపుచ్చమనే కపాలము ఒకటి. ఇప్పుడు ఈ యొక్క
మన జీవితం కాలంలో మనం ఏమంటాం? కింద మూలాధారాన్ని ఇది బ్రహ్మ పుచ్చం అండి అంటాం. నీ బ్రహ్మ కచ్చం ఎక్కడుందమ్మా అంటే ఈ తల మీద ఇలా చేయి పెట్టి చూపిస్తాం. ఇది బ్రహ్మ కపాలం అండి అని. అమ్మా! రెండిటిని భేదించగల కలది కాబట్టి ఇది చిన్నమస్త. ఈ రెండిటిని భేదించే శక్తి ఎవరికి ఉంది? ఈ చిన్నమస్త అమ్మవారికి ఉంది. అందుకే ధ్యానంలో ఏంటంటే చిన్నమస్త ఈ యొక్క ఆరాధనలో ఈ అమ్మవారి యొక్క ఆ! చాలా మంది మరి 10 సంవత్సరాలు చేస్తారు ఈ అమ్మవారిని. ఏది ఉపాసన. శ్రీ విజయోపాసనలానే ఈ అమ్మవార్లని కూడా ఉ ఉపాసన చేస్తే యోగములో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుంది అమ్మవారు. ఈ తల్లి తలుచుకుంటే నిన్ను ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళి నిన్ను లయం వరకు కూడా తీసుకెళ్ళే తల్లి ఈ చిన్నమస్త అని చెప్తున్నారు. సో 2 కపాలాల్ని ఈమె భేదించగలదు. అర్థమైందా అమ్మా? అంటే మాయని కూడా మాయాతీతంగా కూడా నిన్ను తీసుకెళ్ళే తల్లి. ఏమ్మా! అందుకే చిన్నమస్త విగ్రహం మీరు చూసినప్పుడు ఆ తల్లి తల నరుక్కొని చేతిలో పట్టుకుంటుంది కదా 2 కపాలాలు. అది చెప్తున్నాడు. దాని వెనక ఉన్న పరతత్వం చెప్తున్నాడు. మీ విగ్రహాల్లో ఉన్న పరతత్వం వెనక ఏం దాగి ఉంది. అదే సత్యము. ఏదో ఎవరో ఊహించుకొని చెప్పింది కాదు. తత్వంలోకి మీరు వెళ్తే భగవంతుడి పదార్థం అర్థమవుతుంది. ఏమ్మా! అనేకంలో ఉండే ఏకత్వం గురించి నువ్వు అనుభూతి చెందలేవు. నువ్వు అనే నువ్వు ఏకత్వం నువ్వు ఒకటిగా ఆయనలో ఒకటి అయితేనే నీకు తెలుస్తుంది అనుభూతి అంటారు. ఏమ్మా! అదంతా కూడా ఈ చిన్నమస్త అమ్మవారు హ్మ్. మీకు ప్రసాదిస్తుంది ఉపాసనలో. సో, చిన్నమస్తాకి సంబంధించిన అష్టోత్తరాలు, ఆ అమ్మవారికి సంబంధించిన ఏమిటి కరన్యాస, అంగన్యాస, కరన్యాసాలు, ధ్యానాలు, శ్లోకాలు ఇవన్నీ గూడా ఉంటాయి. అవి నాన్నగారు అవన్నీ టచ్ చేయలేదు. అవసరం లేదు. మనకి యోగా పరంగా మనం అర్థం చేసుకుంటున్నాం. తత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు స్థూలంలో ఉన్న పూజా విధానాలు అవసరం లేదు. ముందు తత్వం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరందరూ బహిర్యాగంలో లేరు గదమ్మా! లోపల మీరున్నారు. అంతర్యాగంలో ఉన్నప్పుడు నీకు బయట విషయాలెందుకు? హ్మ్. సో, జీవిత కాలంలోనే బ్రహ్మకచ్చం అనే కపాలం ఒకటి, బ్రహ్మపుచ్చం అనే కపాలము ఒకటి. రెండిటిని భేదించగలది కాబట్టి ఈమె చిన్నమస్త అన్నారు. చిన్న అంటే చిన్న భిన్నము చేయగల శక్తి కలది అని చిన్నమస్త అంటే అది. మస్తిష్కము 2 మస్తిష్కాలని భేదించగల, చిన్నము చేయగల అంటే రెండిటికి అతీతంగా తీసుకెళ్లే శక్తి ఎవరికుంది అంటే, ఈ యొక్క చిన్నమస్త అమ్మవారికుంది అని. దాన్ని సింబాలిక్‌గా మనలాంటి సామాన్యులకి మనం భూమి మీద బతికేవాళ్ళం గదమ్మా! అంత పెద్ద జ్ఞానం, తత్వాన్ని మనం ఏం అర్థం చేసుకోగలుస్తాం. అందుకే మనకేంటంటే పూర్వీకులు ఈ విగ్రహాలు ఈ బొమ్మల రూపంలో చూపిచ్చారు. అంతేగాని భగవంతుడు ఇలా తల నరుక్కొని 2 కపాలాలు పట్టుకొని ఉంటాడనేది కాదు. దాని తత్వం తెలుసుకుంటే ఇక సామాన్యులకి ఎలా అర్థమవుతుంది? చిన్న పిల్లాడికి మనం రాముడి కథ ఎలా చెప్తాం? తత్వపరంగా చెప్పం గదా! అటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకే గురువుగారు ఏ విగ్రహం మనం చిన్నమస్త అనంగానే అక్కడికి ఆగిపోకూడదు. దీని పరతత్వం చెప్పే గురువుల్ని ఎవరైతే ఉపాసన చేసి అనుభూతి చేసుకుంటారో అటువంటి వాళ్ళే చెప్పే అర్హత ఆ చిన్నమస్త తల్లి ఇస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వదు. ఆ కారణం చేతనే మూలాధారమునందు తేజోలింగ స్వరూపముగా ఈ అమ్మవారు ఎలా ఉంటుంది? తేజోలింగ స్వరూపముగా బ్రహ్మకచ్చమనే బ్రహ్మరంధ్రములో నుండి అమృతధారలు కురుస్తూ ఉంటే, ఆ అమృతాన్ని గడ్డకట్టి తేజస్సుగా ఒక స్వయంభూ లింగమైతే. ఇక్కడ ఏం చెప్తున్నారంటేనమ్మా హ్మ్. బ్రహ్మకచ్చము నుంచి ఈ చిన్నమస్త అమ్మవారు సుషుష్మ నాడిగా కుండలినిగా ఇక్కడ కింద ఉంది గదా! ఆ బ్రహ్మకచ్చమనే బ్రహ్మరంధ్రము నుండి అంటే ఈ యొక్క పైన బ్రహ్మ రంధ్రము నుండి అమృతధారలు కురుస్తూ ఉంటాయమ్మా. అమ్మా ఆ అమృతం గడ్డ కట్టితే ఏమవుతుంది? స్వయంభూ లింగముగా లేదా గడ్డ కట్టి తేజస్సుగా ఒక స్వయంభూ లింగమైతే, ఆ లింగాన్ని 3.5 చుట్టలు చుట్టుకొని, ఒక తలను లింగము యొక్క రంధ్రము ఏమ్మా శివలింగం ఉంటుంది గదా! దాని పైన ఉన్న రంధ్రాన్ని పైన పెట్టి రెండో తలతో అమృత దారాల్ని పీలుస్తూ ఉంటుందన్నమాట. అంటే గ్రోలుతూ ఉంటుందని ఈ చిన్నమస్త అమ్మవారు, ఈ కాళీ అమ్మవారు. ఏమ్మా! కుండలిని అని చెప్పారు. దాన్నేమన్నారు? కుండలిని అన్నారు. ఆమె పైకి వెళితే ఏమవుతుంది? సుషుష్మ అవుతుంది. అలా ఆమె అక్కడే కుండలిని అనకూడదు. ఇంకా పైకి వెళుతున్నప్పుడు పేర్లు మారిపోతూ ఉంటాయి. అలా అన్నమాట. అది ప్రాథమిక దశ కుండలిని. స్వయంభూ లింగాన్ని ఆమె హ్మ్. ఒక తేజస్సుగా స్వయంభూ లింగమైతే,
ఆ లింగానికి 3.5 చుట్టలు చుట్టుకొని ఒక తలను లింగం యొక్క రంధ్రం పైన పెట్టి రెండవ తలలో అమృత ధారలను పీలుస్తూ ఉంటుంది. ఎంత బాగా చెప్పాడమ్మా! ఇది ఎట్లా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. ఇది ఇది ఎలా అంటేనమ్మా, ఇప్పుడు ఈశ్వర చైతన్యం ఉంది కదమ్మా, సూర్యుడు ఉన్నాడు కదా, కిరణాలన్నీ కూడా భూమి మీద పడినప్పుడు ఏమవుతున్నాయి? గడ్డ కట్టినప్పుడు ఒక శివలింగం అవుతోంది అని, అంటే స్థూల సృష్టి వచ్చింది అని, ఆ మాయ వచ్చింది అని. దాన్ని చుట్టుకొని ఒక సర్పం అయితే ఇంకొక సర్పము పైనుంచి ఈశ్వర చైతన్యం అనే ఆ అమృత దాడల్ని గ్రోలుతూ ఉంటుంది అని. ఏమ్మా, దాన్ని నువ్వేం చేస్తున్నావు? జాగృతం చేస్తే ఈ 3.5 స్వాధిష్టానంలో అగ్ని పెరిగిందనుకో, ఆ యొక్క వేడికి ఈ యొక్క ఏమ్మా ఈ కుండలిని ఒక్కసారి పైన ఊర్ధ్వలోకం వైపు చూస్తుందన్నమాట. అంటే జాగృతమైంది అని దాని అని ఇంటర్నల్ అర్థం అన్నమాట. సూర్యుడు ఉంటేనే కానీ నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నావు, స్థూలంలో చీకట్లో చేయలేవు కదా. సో ఒక ఒక సర్పము దాన్ని చుట్టుకొని ఉన్నది అని. అంటే ఇక్కడ ఇంకా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందరూ ఇక్కడే స్టకప్ అయిపోతారు. ఎవరికి ఇంత నీట్ గా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే నీ వరకు అని కాదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే నాన్న, సూక్ష్మము అంటే ఏంటంటే సముద్ర జలములు గాని, వృక్షములు గాని, సముద్ర జలములు ఏకకణ జీవుల దగ్గర నుంచి కూడా తీసుకుంటే అదొక చుట్ట. పరిణితి ఎలా ఎవల్యూషన్ ఎలా వస్తుంది? ఇంకొక చుట్టేమో ఈ యొక్క ఏమిటి వృక్ష జాతులు ఏమ్మా, ఇదొక చుట్ట. వృక్షములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదొక చుట్ట. మూడవది మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఎవల్యూషన్, ఇదొక మూడవది. ఈ 3.5 చుట్టలు చుట్టుకొని దేన్ని చుట్టుకొని ఉన్నది? ప్రాణాన్ని చుట్టుకొని ఉన్నది అని. కుండలిని అంటేనే ప్రాణం కదమ్మా, ప్రాణం అన్నమాట. సూర్యుడే ప్రాణం కదా మనకి. సో అందుకే సూర్యుడికి పొద్దున్నే నమస్కారం ఎందుకు చేస్తాం? మన ప్రాణం సూర్యుడు అని. సో ఆయన తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అట్లా ఏంటంటే ఈ 3.5 చుట్టలు, ఇది ఆ చుట్టంతా ఒక శివలింగము. అక్కడ ముద్ద కట్టి ఉన్న ఈ స్థూల సృష్టి మాయ ఏదైతే ఉందో దాన్ని చుట్టుకొని ఉన్నది. మనం కూడా అంతేగా మాయలో చుట్టుకొని ఉన్నాం కదా. ఇంకొకటి ఏంటి? నీలో ఉన్న ఆత్మ ఏదైతే ఉంటుందో కుండలిని శక్తి అని అంటారు కదమ్మా, అది పైనుంచి వచ్చే, అంటే ఏంటి? ప్రాణము. ఆ ప్రాణాన్ని పెట్టుకొని ఈ శరీరాన్ని నిలుపుతోంది. అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఏమొద్దు, వినండి. బికాస్ ఇట్ టేక్స్ 1 hour టైం. ఆఫ్టర్వర్డ్స్ ఫస్ట్ యూ లిజన్. బికాస్ ఐ డోంట్ ఎంటర్టైన్ క్వశ్చన్స్ ఇన్ మై లెక్చర్స్. డోంట్ ఆస్క్ మీ ఎనీథింగ్, జస్ట్ ఫాలో మీ. తర్వాత చూద్దాం ఎక్కడికి పోవు. ఎందుకంటే మీరు మీరు నన్ను ఫాలో చేయండి. మధ్యలో కథలో మీరు ఏంటంటే డిస్టర్బ్ చేస్తే నేను నా లింక్ పోతుంది పైనుంచి. నేను ఇంతకంటే ఇంకేం నేను చెప్తానమ్మా. మీరు అనుభూతి చేసుకోవాలి. ఇంత కింద వరకు దిగి చెప్పేవాడు ఎవడు లేడు. ఒక పుస్తకం కూడా మేము పుస్తకంలో మావి చూసుకొని అందరూ చెప్తున్నారు మీకు బయట. ఇది సోర్స్ ఇది. ఏమ్మా శ్రీచక్ర, అర్థమవుతుంది కదా. సో దాని కనుక దాని కనుక నీలో అది ఈ సర్వ సృష్టికి మూలం ఏమిటి? అమ్మవారే కదా అని నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఈశ్వర చైతన్యం నాలోనే ఉదాహరణ ప్రాణం ఉంది కదా, సుసూక్ష్మగా కుండలినిగా కింద పడి ఉంది, నేనేమిటి మాయలో ఉన్నాను అనే తెలివితేటలు ఈ 3వ దశలో ఈ హ్యూమన్ బీయింగ్. అందుకే వర్టిబ్రా అన్నారు. మనం ఎలా ఉన్నాం? నిఠారుగా ఉన్నాం. ఇన్వర్టిబ్రా అంటే ఏంటి? అడ్డంగా మనం వెళ్ళట్లేదుగా జంతువుల్లా. సో ఇది నీకు అందుకే మానవ జన్మ ఉత్తమము అన్నారు. ఇంకా నువ్వు ఇప్పుడు కూడా తెలుసుకోకపోతే నువ్వు జంతు ప్రాయంలో ఉన్నట్టే అని దాని అర్థం. సో అది తెలుసుకొని ఈ సర్వ సృష్టికి ఈశ్వర చైతన్యమే మూల కారణం అని తెలుసుకున్నవాడు జాగృతం చేసుకొని వాడు ఏం చేస్తున్నాడు? ఈ యొక్క కుండలిని పైకి ఊర్ధ్వముఖము, అంటే కుండలినిలో అగ్నిజ్వాలలకి తగిలి వేడి పుట్టి అది జాగృతం అవుతుంది. అదే దాన్నే ఏమంటారు మీరు? శక్తిపాతాలని ఇలా చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు అంత ఎందుకమ్మా? మీకు మీ భాషలో చెప్పాలి అంటే ఉన్నది ఒకటే. ఉన్నది ఒకటే. ఈశ్వర చైతన్యం నుంచే నువ్వు పుట్టావు. నీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన విధానము, వారి యొక్క కోరిక నుంచి నువ్వు స్థూలంలోకి వచ్చావు. వారికి కోరిక అదే ఈశ్వర చైతన్యం అనుకోండి.
వారు కలిసిన తర్వాత నువ్వు పుట్టావు కదా! పుట్టినప్పుడు అదేమిటి? మాయ. అవునా? ఏమ్మా? సో, ఈ రెండయినాయి గదా! 2 తలలు, 2 జీవితాలు, 2 తలలు. ఈ అన్నిటికి కారణం ఈశ్వర చైతన్యం అని నువ్వు తెలుసుకొని యోగంలోకొచ్చావనుకో, అప్పుడు ఇది పోతుంది. ఈ తల్లి తెలుసుకొని, నిజం తెలుసుకొని పైకి వెళ్ళిపోతుంటుంది అని చెప్తున్నారు. భగవంతుడు ఒకడే అన్న విషయం తెలుస్తుంది. అది నీ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి యూ విల్ కమ్ టు నో. ఆ! ఈ జన్మలో ఇప్పటికిప్పుడే నీకు తెలియాలంటే అది పట్టదు. ఎన్నో జన్మలు ఎత్తాల్సొస్తుంది. కుండలిని గురించి తెలుసుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఇది నేను చెప్తూ పోతుంటే మీకు అర్థమవుతుంది.